ఆచి చికెన్ మసాలా. రేవంత్ సర్కార్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లకు ఫుల్ సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వందల కొద్ది కండిషన్లు పెడుతున్నారని, పై స్థాయిలో వేల కోట్లు లూటీ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. ఇక రేవంత్ సర్కార్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చెప్పు చేతల్లోకి వెళ్లొద్దన్న రాజగోపాల్ రెడ్డి మాటలను 100% నిజమని తెలిపారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ చేస్తున్నది దోపిడేనని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అనుష, అటు రేవంత్ సర్కార్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్లకు ఫుల్ సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో వందల కొద్ది కండిషన్లు పెడుతున్నారని, పై స్థాయిలో వేల కోట్ల లూటీ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రేవంత్ ప్రభుత్వం పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల చెప్పు చేతల్లోకి వెళ్తుందన్న రాజగోపాల్ రెడ్డి మాటలు 100% నిజమని కూడా తెలిపినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తా ఉంది. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ చేస్తున్నది దోపిడీ అనేది కూడా కేటీఆర్ విమర్శించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కొరకరాని పోయేగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే మనం చూస్తే మాత్రం మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో ఆయనకి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా మంత్రి పదవి కోసం పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో ఆయన బయటకు వచ్చి తరచుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన తరచుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా నేరుగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గురిపెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అదైతే మనం చూస్తే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 నుంచి 6 లక్షలు ఇవ్వడానికి ఏదైతే కట్టడానికి నిబంధనలు 500 నిబంధనలు పెట్టారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏఐసిసికి ఏటీఎం గా మార్చుకున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నటువంటి సందర్భం ఉందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం ఏఐసిసికి ఏటీఎం గా మారిందన్న ప్రధాని మోడీ చెప్తున్నారు. మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటే కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆయన అనేక అంశాలను ప్రశ్నించడం జరిగింది. మంత్రి పొంగులేటిపై ఈడీ జారీ చేసిన ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ఏదైతే రాజగోపాల్ రెడ్డికి గతంలోనే మంత్రి పదవి ఇస్తామంటే కూడా అధిష్టానం హామీ ఇచ్చిందంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాను. మరి వేచి చూడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందించబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా మనకి వేచి చూడాల్సిన అవసరం ఉంది. వంశీకృష్ణ అటు మనం చూసుకున్నట్టయితే నిన్న టీపీసీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కామెంట్స్ పైన రియాక్ట్ అవ్వడం చూసాం. అలాగే ఇప్పుడు అంటే ఇలాగే కొనసాగితే అటు ప్రతిపక్షాలకు కూడా అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి నేపథ్యంలో ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అది వేచి చూడాల్సిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి
వ్యాఖ్యలపైన కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందంటే కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నిన్న అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ మంత్రులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా రాజగోపాల్ రెడ్డికి అంత సానుకూలంగా ఉన్న ఆయన బీచ్ ను కూడా క్లియర్ చేసిన ఎందుకని ఇంకా మారలేదు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తాం రాజగోపాల్ రెడ్డి చేసేటటువంటి ప్రధాన వ్యాఖ్యలలో చూస్తే మాత్రం కాంగ్రెస్ తోనూ తెలంగాణ ఉద్యమంతోనూ సంబంధం లేని వ్యక్తులు ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులు అనుభవిస్తున్నారని, బయట నుంచి వచ్చిన వారి ఆధిపత్యం పెరిగిపోతుందంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపిస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అణచివేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాం. దాంతోపాటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలు పెట్టుబడిదారులు లేదా కాంట్రాక్టులు చెప్పు చేతుల్లో ఉండకూడదని, తప్పు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మళ్ళీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉండాలి. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. एमपी भी हैं कोमटी रेड्डी राजगोपाल रेड्डी साहब। उन्होंने कल जो कहा मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, और ऊपर जो लोग बैठे हैं रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े होदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए। मैं पूरी तरह से सहमत हूँ और उम्मीद करता हूँ राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है। और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता। फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है। तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए, इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कुछ जांच भी हो, उम्मीद करता हूँ। थैंक यू।